వస్తున్నారు. సో కామెంట్స్ వస్తూ ఉన్నాయి. సో ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు పద్మిని ఎం. సో ఇక్కడ నేను అడుగుతుంది ఒకటి, మిమ్మల్ని నుంచి మీ నుంచి అభిప్రాయం తెలుసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నా నేను. ఇదంతా మూఢనమ్మకం అని ఒకరు అంటున్నారు. లేదు, వాస్తవికంగా జరిగిందే. శివయ్య వచ్చాడంటే ఒక విపత్తు ఖాయం, శివయ్య కళ్ళు తెరిచాడంటే ఆగ్రహానికి గురయ్యాడు అని చెప్పి ఇంకొందరు అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. సో ఇక్కడ 2025లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదని చెప్పి లీలా కుమార్ రెడ్డి కామెంట్ చేశారు. సో ప్రసాద్ దండేలా ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు ఆయన. శివకుమార్ ఓం నమ శివాయ అని మంచిదే జరుగుతుంది అని చెప్పి కామెంట్ చేశారు ఆయన. అంతా దైవేచ్ఛే అని చెప్పి సనాపతి జగన్నాథం కామెంట్ చేశారు. శ్రీనివాస్ కౌటం శ్రీనివాస్ శుభం అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో మీరు నేరుగా నాతో కూడా మాట్లాడవచ్చు, మీ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవచ్చు. బికాజ్ ఇప్పుడు ఇది ఒక హాట్ టాపిక్గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా శివుడు కళ్ళు తెరిచాడనే అంశం ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. తిరుపతి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువు తీరినటువంటి ఆ తిరుపతి ప్రాంతంలోనే ఇప్పుడు శివయ్య కూడా కళ్ళు తెరిచేటువంటి ఒక వార్త అందరినీ ఒక్కసారిగా ఒకవైపు సంతోషం, మరోవైపుగా బాధ ఏంటంటే కళ్ళు తెరిచాడు శివయ్య అంటే ఆగ్రహానికి గురవుతున్నాడు శివుడు. అందుకే ప్రస్తుతమైనటువంటి విపత్తులు, ప్రళయాలు అందుకే వస్తున్నాయని చెప్పేటువంటి మాటని ఒకరు మాట్లాడుకుంటూ ఉంటే, ఇంకొకరేమో ఇదంతా మంచికే అంటున్నారు, శుభం జరుగుతుంది అంటున్నారు. మరొక వర్గం ఏమో పూర్తిగా ఇది మూఢనమ్మకం అంటూ కొట్టిపారేస్తున్నారు. కాలర్ ఫ్రమ్ తుని నుంచి శ్రీనివాస్ గారు కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. శ్రీను గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. మాట్లాడండి సార్. ఎస్ మాట్లాడండి, వినిపిస్తోంది సార్. అదే నిజమే అనుకుంటున్నాను సార్. నేను ఏంటి, ఇంతకు ముందే నేను శ్రీలంకలో ఒక శివాలయాన్ని కూల్చివేసేసినప్పుడు కూడా జేసీబీలు కూడా ఆగిపోయి అలా జేసీబీ కూలిపోయిన తర్వాత కూడా అలా బాబుకు కూడా ఇదేందనేసి నేను మన ఆర్టీవీలోనే చూశాను నేను. ఓకే, ఇది అంతా నిజమే జరుగుతుందని నేను అనుకుంటున్నాను సార్. అంటే కొంతమంది ఇది మూఢనమ్మకం అంటున్నారు. అట్ ది సేమ్ టైం శివుడు కళ్ళు తెరవడం అని అంటే ఒక విపత్తుకు దారి తీస్తుందేమో అని భయపడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి విపత్తు వచ్చే అవకాశం ఉందంటారా? మన నమ్మకాన్ని ఎలా చూడాలి? అలా లేదు సార్. ఇంతకుముందు ఏదో ఊర్లో కూడా శివుడు కళ్ళు తెరిచాడు స్వామి, భూగోళంలో పాత గుడి అది అక్కడ కూడా జరిగింది స్వామి. ఇలాగా అక్కడ కూడా చాలా మంది భక్తులు వెళ్ళి దర్శనం కూడా చేసుకున్న ఇది ఉంది కూడా ఇంతకుముందు. ఏ డిస్ట్రిక్ట్ తెలియదు, ఐడియా లేదు నాకు. ఓకే, సో మీరు నమ్ముతున్నారు ఇక్కడ ఇది మూఢనమ్మకం కాదు, నిజంగానే శివయ్య కళ్ళు తెరిచాడని నమ్ముతున్నారు? నిజమే అనుకుంటున్నాను సార్ నేను. థ్యాంక్ యూ అనుకున్నాను. ఇంతకుముందు అమ్మవారు కూడా. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ. రైట్. సో ప్రస్తుతానికి రణస్థలి అని ఒకరు కామెంట్ చేశారు. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు. కంప్లీట్గా అతను అనే కామెంట్ చేశారు. తర్వాత లోకమ్ము లేలగలడు. సో నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, లోకమ్ము లేలగలడు అని కామెంట్ చేశారు. నిజంగా ప్రజలు ప్రస్తుతానికి శివయ్య కళ్ళు తెరిచాడని చెప్పడంతో అందరు కూడా భక్త పరవశంలో మునిగిపోతున్నారు. హరహర మహాదేవ శంభో శంకర అంటే ఒక దర్శనాలే కాదు, దూరం నుంచి ఆర్టీవీ చూసేవారు అందరూ కూడా అదే కామెంట్ చేస్తున్నారు. మీరు కూడా మీకు వచ్చినటువంటి అభిప్రాయాన్ని, మీకు వచ్చినటువంటి నమ్మకాన్ని, మీకు కలిగేటువంటి అనుమానాన్ని, సందేహాన్ని ఏదైనా నాతో షేర్ చేసుకోవచ్చు. చంద్రకళ జీ కామెంట్ చేశారు ఇదంతా ఫేక్ అంటున్నారు. నో ఫేక్ అంటున్నారు. సో ఇక్కడ కేడీ ఛానల్ ఓం నమ శివాయ అంటున్నారు. తర్వాత రాజేష్ ఐటీ ఓం నమ శివాయ నమః అంటున్నారు ఆయన. సో వై నాగమణి ఓం నమ శివాయ అని కామెంట్ చేశారు. సో ఇంకా మీరు కూడా మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేసుకోవచ్చు. బికాస్ నిజంగా శివుడు కళ్ళు తెరుస్తాడా? శివుడు కళ్ళు తెరిచాడంటే దేనికి సంకేతంగా భావించాలి? ఇది మూఢనమ్మకమా? భక్తులంతా మూఢనమ్మకంలో ఉన్నారా? ఇలా రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో మీకు అనిపించింది ఏంటి కూడా మీరు నాకు తెలియపరచవచ్చు. మీరు ఆర్టీవీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయచ్చు. సో ఇక్కడ దయచేసి రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ తెరలేపకండి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి నమ్మేటువంటి విధానం వాళ్ళది, ఎవరి దైవం వాళ్ళు కొలుస్తూ ఉంచేశారు మనకి. సో అటువంటి కాన్ఫ్లిక్ట్స్కి మీరు దయచేసి తావివ్వకండి. ఎస్పీసీఆర్ ఇంకో కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ ఫ్రమ్ హన్మకొండ. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. నమస్కారం అండి. నేను లెక్చరర్గా పనిచేస్తాను సార్. నా పేరు కౌటం శ్రీనివాస్. రైట్. ఈ ఆధ్యాత్మికంగా ఏంటి సార్ అంటే, ఇది మనము భగవంతుడు ఉన్నాడనే శివుని కొలుస్తుంటాం సార్. ఎస్. అయితే కొన్ని అద్భుతాలు అంటే అవి ప్రకృతి యొక్క అంటే హైయెస్ట్ ప్రిన్సిపల్స్ అనుకోవచ్చు భగవంతుని దృష్టిలో. భగవంతుడు ఉన్నాడు అనటానికి శివయ్య కళ్ళు తెరవడం ఒక మిరాకిల్ అండి, అద్భుతం. ఓకే. దాన్ని మనం నెగటివ్ గా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి లోపలనే భగవంతుడు, నాలోనే శివుడు కలడు, మీలోనే శివుడు కలడు.
సో అది చూసి మనుషులు ఏంటి సార్ అంటే ఇప్పుడు శ్రావణ మాసం వచ్చింది, పూజలు వ్రతాలు ఇవన్నీ చేస్తున్నారు, పర్వాలేదు. కానీ మనిషిలో పరివర్తన రావాలి, మనిషిలో పరివర్తన రావాలండి. ఈ పరివర్తన కోసమే భగవంతుడు కళ్ళు తెరుస్తూ ఉంటాడు. అటువంటి భక్తుల కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనం అద్భుతం జరిగిందని గొప్పగా సంకల్ప గుద్దుకోవడం కాదండి, దాన్ని మూఢనమ్మకం కాదు, అది నిజమే. సో దాన్ని పాజిటివ్ గా తీసుకుంటే పాజిటివ్ ఉంటుందండి. సో మనం ఎప్పుడు కూడా ఆ భగవంతుని బిడ్డలమే. మనం మారి స్వార్థాన్ని విడనాడి మనం పరివర్తన చెంది ఆత్మజ్ఞానం పొందితే సరిపోతుందండి. థ్యాంక్ యూ సార్. నమ్మకం అని మాట్లాడుతున్నారు, బిజినెస్ చేసుకోవడం కోసం కొంతమంది ఇలా చేసి ఉంటారనేటువంటి ఒక చర్చ మొదలవుతుంది. అంతే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. సో ఏదేమైనా కూడా ప్రస్తుతానికి కొంత అక్కడ జరిగేటువంటి ఈ సందడి వాతావరణం, కోలాహల వాతావరణం చూస్తూ ఉంటే ఒక భక్తజనం ఇంకా పెరిగిపోయే అవకాశం కనబడుతోంది. సో ఇంకా కామెంట్స్ వచ్చాయి. ఏరియా ఎక్కడ అని హేమంత్ కుమార్ కామెంట్ చేస్తారు. తిరుపతిలోని గాంధీపురం దగ్గర. సో తిరుపతిలోని గాంధీపురం దగ్గర ప్రస్తుతం ఈ శివుడు కళ్ళు తెరిచాడన్నట్టుగా తెలుస్తోంది. చిన్న శివాలయంలో ఒక శివలింగంలోని ఆ శివుడు కళ్ళు తెరిచినటువంటి ఆనవాలు కనిపించాయి. సో ఇక్కడ పడముట్టం నాగరాజు కామెంట్ చేశారు, లేనివి ఎందుకు భయపెట్టిస్తారు అంటున్నారు. ఇక్కడ మరి మీకు నేను చెప్పేది ఒకటి, మీ నమ్మకం అది, మీకు ఉందా లేదా, ఏం మాట్లాడుతున్నది మీ నమ్మకం. అక్కడ జరిగినటువంటి అంశాన్ని వార్త రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. అది భక్తుల నమ్మకం, అది కోటాను కోట్ల శివయ్య భక్తుల యొక్క నమ్మకం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి తరలి వచ్చేటువంటి భక్తుల నమ్మకం. మేము భయపెట్టించడం లేదు, మీకు ఇష్టం ఉంటే చూడండి, లేదంటే ఈ విషయాన్ని నమ్మండి, లేకపోతే లేదు. కానీ మీరు ఇలా కాంప్లెక్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం దయచేసి చేయకండి. అది కొంతమంది మనోభావాలను దెబ్బకిల్చే అవకాశం ఉంది. రైట్ పీసీఆర్. సుమతి ఫ్రమ్ హైదరాబాద్. సుమతి గారు కాల్ చేశారు. ఎస్ సుమతి గారు మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే. శివుడు కళ్ళు తెరిచారన్న మాట అనేది అది రియల్ గా వాస్తవం అండి. ఎందుకంటే ఈ కలియుగం అనేది అంతిమంలో ఉన్నది. ఎందుకంటే ఈ కలియుగం వెళ్ళబోతుంది. మనం ఎలాగైతే పాత వస్త్రాన్ని ధరించినప్పుడు పాత అయిపోయినప్పుడు మనం తీసేసి కొత్త వస్త్రాన్ని ధరిస్తామో అట్లాగే కూడా ఈ సృష్టి కూడా పాతదైపోయింది. కాబట్టి దానికి సంకేతంగా శివుడు కళ్ళు తెరిచాడు. ఎందుకంటే నేను ఉన్నాను, సృష్టికర్త శివుడు ఉన్నాడు, మీరు త్వరపడండి, నన్ను ఇప్పుడు శివయ్య కళ్ళు తెరిచింది బాగు కోసమేనా, ప్రజల బాగు కోసమేనా, మంచిదా మార్గంలో మళ్ళీ ప్రజల్ని పెట్టడం కోసమేనా? అంటే అది మనము ఆయన కళ్ళు తెరిచాడంటే మనం మేల్కోవాలన్నమాట. చూడండి, ఆయన సంకేతం ఇస్తున్నాడు. ఇప్పుడు చూడు ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, నేను ఉన్నాను కాబట్టి మీరు కొంతమంది మేల్కోండి, కొంతమంది మనం మేల్కోలేదు అనుకోండి, అది వినాశనం అనేది తప్పదండి. అది ఎందుకంటే అది జరగబోయే దానికి ఆయన ముందుగానే మనకు చూపిస్తున్నాడు. అంటే నమ్మే వాళ్ళు నమ్ముతారు, నమ్మని వాళ్ళు కూడా నమ్మరు కదండి. అందుకోసమని కానీ కొంతమంది ఇదంతా కమర్షియల్ గా బిజినెస్ చేసుకోవడం కోసం ఆ రకంగా ప్రయత్నం చేస్తున్నారు ఒకరు అంటున్నారు, ఎంత మూఢనమ్మకం అని ఇంకోరు కొట్టిపారేస్తున్నారు. మీకున్నటువంటి నమ్మకం ఏంటి, మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి దీని మీద, ఇటువంటి కామెంట్స్ మీద? కమర్షియల్ అనేది భగవంతుడితో నమ్మకం అంతే. భగవంతుడు ఆయన ఉన్నాడు, దీన్ని ఎప్పుడు కమర్షియల్ గా తీసుకోవద్దు. ఎందుకంటే ఆయన మనం మర్చిపోయాం కాబట్టి ఆయన సంకేతాలు వినిపిస్తున్నాడు మనకి. అక్కడక్కడ మనకి ఆయన సృష్టి కదా, ఆయన లేని మనం లేము కాబట్టి ఆయన స్వయాన ఆయన చెప్పుకుంటున్నాడు అనమాట. కానీ మనం వాళ్ళు మనుషులను గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఆయన కళ్ళు తెరిచి ఉంటాడు. దాంతో ఏమి ఇది లేదు, ఇది కమర్షియల్ ఏం కాదండి, అది ఇది రియల్ గా కావచ్చు. నేనైతే రియల్ గా అయితే నమ్ముతాను, ఎందుకంటే ఆయన భగవంతుడు కాబట్టి. మీరు మీ మాటలో చెప్పండి, దేనికి సంకేతంగా భావించాలి? ఎవరైతే దీనికి కాదు అని కామెంట్ చేసేవారనో లేకపోతే చర్చించేవారనో మీరు ఎలా కౌంటర్ చేస్తారు? కాదు అని కాదండి, ఇప్పుడు ఏంటంటే సంకేతాలు అంటే ముందు రాబోయే దాంట్లో సంకేతాలు ఇస్తున్నాడు ఆయన. అంటే వచ్చే సంకేతాలు చాలా ఘోరంగా జరగవచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను చూడండి, నన్ను నమ్మండి, మీరు కూడా నన్ను నమ్మిన తర్వాత మీరు కూడా కొందరికి అంటే మంచి ఉపదేశం ఇవ్వచ్చు, మంచి జ్ఞానాన్ని ఇవ్వచ్చు అని ఆయన సంకేతం ఇస్తున్నాడు. అది మనం నమ్మలేదు, చూడలేదు. ఒక వస్తువు ఉంటుంది కదండి, అది మనకు దొరుకుతుంది, చూడకుండా అది మనకు దొరుకుతాం కదా. అట్లాగే భగవంతుడు ఇప్పుడు కళ్ళు తెచ్చాడు కాబట్టి ఎవరైతే నమ్ముతారో వాళ్ళ అదృష్టవంతులు, ఎవరైతే నమ్మరో అది వాళ్ళకి ఇది అనమాట. కానీ అందరినీ మేల్కొనేవాడు భగవంతుడు, అందరినీ సృష్టికర్త కాబట్టి అందరినీ సుఖ సంతోషాలు ఉంచుతాడు ఆయన. అందరికి ఒకరికి ప్రాబ్లం ఒకరికి అని చేయడు. మనుషులం మనం ప్రాబ్లం అయిపోతాం, కానీ ఆయన ఎప్పటికీ అలా ప్రతి ఒక్క మనిషిని సుఖ సంతోషాలతో ఆయన ఇస్తారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ సుమతి గారు, థ్యాంక్ యూ అండి, చాలా చక్కగా వివరించారు, మీ అభిప్రాయం షేర్ చేసుకున్నారు. సో ఇంకో కాల్ ఉన్నారా పీసీఆర్? సార్ నాగరాజు గారు